ఎలా ఫీల్ అయ్యారు అసలు పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యారని తెలిసిన వెంబటే? హ్యాపీగా ఫీల్ అయ్యాను. యాక్చువల్గా నేను 2018లో కూడా రాసాను సార్. అప్పుడు పోస్ట్ లేవు నాకు. అప్పుడు మెయిన్స్లో కూడా బాగా మంచిగా వచ్చినాయి మాకు. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఒక డిఎస్సి కానిస్టేబుల్ ఒకే టైంలో రావడం వల్ల నేను కానిస్టేబుల్ చూస్ చేసుకొని బాగా కష్టపడి చదివాను ఒక 2 months నుంచి. ఈవెంట్స్ అట్లా కూడా బాగా ప్రాక్టీస్ అయ్యాను సార్. ఓపెన్ కేటగిరీలో వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు మా అమ్మగారు మా అన్నయ్య వీళ్ళు నాకన్నా హ్యాపీ ఒక 100 రెట్లు వీళ్ళు బాగా హ్యాపీ. ఎందుకంటే మా ఇంట్లో ఒక గవర్నమెంట్ జాబ్ రావాలనేది మా నాన్నగారు ఆశయం. అది నేను నెరవేర్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ మీ అవుతుంది. ఫ్యామిలీలో ఇంతకు ముందు గవర్నమెంట్ జాబ్ ఉందా లేదంటే మీదే మొదటి జాబ్? నాదే మొదటి జాబ్ సార్. మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు. ఎలాగైనా ఒకళ్ళు గవర్నమెంట్ జాబ్ ఉండాలనేది మా నాన్నగారు ఆశయం. అది నేను నెరవేర్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వ్యవసాయం చేస్తూనే మిమ్మల్ని చదివించారా? వ్యవసాయమే సార్. వ్యవసాయం కూలి పని కూడా చేస్తారు సార్ మా నాన్నగారు. వ్యవసాయం కూలి పనులు చేస్తూ మిమ్మల్ని చదివించారు? అవును సార్. మా ఫ్యామిలీలో ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాకే. నేను సెకండ్ సార్ జాబ్ వచ్చిన వాళ్ళు. ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఊరు వాళ్ళు మీకు జాబ్ వచ్చిన తర్వాత ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు? వాళ్ళు పలకరించే విధానం కావాలి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇష్టం. ఇంకా చెప్పలేను సార్, మాట్లాడలేవు ఇంక దానికైతే. 2022 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. సో అది తర్వాత అక్కడ ఫిలిమ్స్ అవడం, తర్వాత కేసులు పడడం, వాయిదాలు తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఏంటి? వెయిట్ చేసాం సార్. సక్సెస్ వస్తుందని యాక్సెప్ట్ చేసాం. మేమైతే వెయిట్ చేసాం దాని గురించి. ఫైనల్లీ సక్సెస్ అయ్యాం. చాలు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రిక్రూట్మెంట్ సంబంధించి చాలా కృషి చేశారని చెప్తున్నారు. అంటే కేసులన్నీ 1 by 1 క్లియర్ చేయించడం, వెమ్మటే మెయిన్స్ పెట్టడం, గ్రౌండ్ ఇవన్నీ జరిగినాయి సార్. చాలా జరిగింది సార్. అన్నీ ఫైట్ చేసుకుంటూనే వచ్చాం. అందరూ ఒక గ్రూప్గా క్రియేట్ అయ్యి మొత్తం అందరూ పోటీ ఇవ్వడం వల్లే మేము సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. మరి గవర్నమెంట్కి థ్యాంక్ యూ చెప్పా. నేను ఇంకేం చెప్పలేను సార్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? మీ కూతురు ఈరోజు పోలీస్ యూనిఫామ్ వేసుకోబోతుంది. చాలా సంతోషంగా ఉంది.